ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఇటీవల మనం చూసినట్లయితే నియోజకవర్గాల పునర్విభజన. సో దీనికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జరుగుతుంది అని చెప్పి, అలాగే దీనికి మహిళా రిజర్వేషన్లను ముడిపెడతారా అంటూ విపక్షాలు ఎవరు ఓటు వేయకపోవటం, 2/3 మెజారిటీ రాకపోవటంతో బిల్లు వీగిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు మోదీ గారు చంద్రబాబు గారి నెత్తిన ఒక పెద్ద భారం పెట్టారంట. ఏంటి అంటే చంద్రబాబు గారు ఇప్పుడు దేశమంతా తిరిగేసి, లేదంటే ఫోన్లలో అందరితో మాట్లాడి, అటు సిపిఐ, సిపిఎం, టిఎంసి, జేడియు, ఏడియు ఉన్నటువంటి అన్ని రకాల ప్రాంతీయ పార్టీలు, అటు మమతా బెనర్జీని, ఇటు తృణమూల్ కాంగ్రెస్ని, లేదంటే ఇటు అఖిలేష్ యాదవ్ని, లేదంటే సిపిఐ, సిపిఎంలకు సంబంధించినటువంటి వాళ్ళని, ఇట్లా అన్ని రకాల విపక్షాలను, కాంగ్రెస్, ఐఎన్డిఐఏ కూటమిలో ఉన్నటువంటి పక్షాలని అందరితో కూడా మాట్లాడి జూన్ జూలైలో వర్షాకాల సమావేశాల్లో మరొకసారి ఈ బిల్లు పార్లమెంటుకు వచ్చింది. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం కాకుండా మీకున్నటువంటి పార్లమెంటు స్థానాల్లో 50% పెరిగేలాగా తీసుకొస్తారు. కాబట్టి మీరందరూ కూడా అనుకూలంగా ఓట్లు వేసేసేయండి, దీనివల్ల డీలిమిటేషన్ అమలు అవుతుంది అని చెప్పి ఒప్పించమని చెప్పి ఆ భారం చంద్రబాబు నాయుడు గారిని ఎత్తిన పెట్టారంట. పాపం చంద్రబాబు గారు ఇప్పుడు తలమునకలు అయిపోతూ వీళ్ళందరితో మాట్లాడి చర్చించి ఇవన్నీ సెట్ చేసేటువంటి కార్యక్రమంలో పడ్డారంట. సో చంద్రబాబు గారు లేనిపోయిన భారాన్ని నెత్తినెత్తుకున్నారు, మోదీ గారు చంద్రబాబు గారికి అప్పగిచ్చారు అంటూ ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసుకొచ్చింది. కాకపోతే ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, మోదీ చంద్రబాబుతో ఎప్పుడు మాట్లాడాడు, మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు 1:10 దీని గురించే మాట్లాడారేమో బహుశా. మేబీ ఆ టైంకి రాధాకృష్ణ గారు అక్కడికి వెళ్ళి విన్నారేమో మరి తెలియదు. కానీ ఓవరాల్గా మోదీ, అమిత్ షా అందరినీ పిలిపించుకుని మాట్లాడినటువంటి పరిస్థితి. మొన్న బిల్లు ప్రవేశపెట్టే ముందు విపక్ష నేతలను కూడా పిలిపించుకుని మాట్లాడారు. మీరు ఓటు వేయండి, మేము దీన్ని అమలు చేయాలనుకుంటున్నాము, మీ సహకారం కావాలి అని చెప్పి అందరినీ పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు చెప్తే విననటువంటి విపక్ష నేతలు చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే వినేస్తారని మోదీ గారు ఆయన చేతిలో ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అధికారాలను పక్కన పెట్టేసి చంద్రబాబు గారిని బతివులాడి మీరు చెయ్యండి అని చెప్పారంట. మరి ఇది ఒక అద్భుతం. ఇది ఆంధ్రజ్యోతికే చెల్లుబాటు అవుద్ది మరి.